డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్తో దౌత్యపరమైనటువంటి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే అమెరికా ప్రయత్నాలకు ఇజ్రాయెల్ దూకుడు వైఖరి పెద్ద బ్రేక్గా మారింది. సోమవారం ఇరు దేశాల మధ్య జరిగినటువంటి క్షిపణి దాడుల అనంతరం ఇరాన్పై ప్రతీకార చర్యలు ఆపకపోతే అంతర్జాతీయంగా తీవ్ర పరిణామాలుంటాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగానే హెచ్చరించారు. బీ కేర్ఫుల్, ఒంటరిగా మిగిలిపోతావు అంటూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమాసియా రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కంపుకుంటున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైనటువంటి హెచ్చరికలు చేశారు. ఇరాన్పై మరోసారి విస్తృత స్థాయి సైనిక చర్యలకు దిగితే ఇజ్రాయెల్ అంతర్జాతీయ వేదికపై ఒంటరిగా మారే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా అంతర్జాతీయ మీడియాతో వెల్లడించారు. ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్పై హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. దీనికి ప్రతిగా ఇరాన్ క్షిపణి దాడులు జరపడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు దేశాల పరస్పర దాడులు దిగాయి. ఈ క్రమంలోనే ఇరాన్పై ప్రతీకార దాడులకు దిగొద్దంటూ నెతన్యాహును ట్రంప్ కోరారు. అప్పుడే బీబీ, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే త్వరలోనే ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది అని నెతన్యాహుకు తెలిపినట్టుగా ట్రంప్ చెప్పారు. పశ్చిమాసియాలో తీవ్ర రూపం దాలుస్తున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య వ్యూహాత్మక భేదాభిప్రాయాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య సోమవారం జరిగినటువంటి భీకర పరస్పర దాడుల నేపథ్యంలో ప్రతీకార చర్యలను తక్షణమే నిలిపివేయాలంటూ నెతన్యాహుకు ట్రంప్ అత్యంత శక్తివంతమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా అంతర్జాతీయ మీడియాతో పంచుకోవడం దౌత్య వర్గాల్లో సంచలనంగా మారింది. ఇరాన్పై మరింత దూకుడుగా వ్యవహరిస్తే ప్రపంచ దేశాల మద్దతు కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చని నెతన్యాహును హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దౌత్య చర్చలకు అవకాశాలు ఉన్నాయని, అలాంటి సమయంలో భారీ సైనిక చర్యలు చేపడితే సమస్య మరింత క్లిష్టమవుతుందని అన్నారు. ఇరాన్తో కొనసాగుతున్నటువంటి సంప్రదింపులు త్వరలో సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే నేను నెతన్యాహుతో స్పష్టంగా మాట్లాడాను. బీ కేర్ఫుల్, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాను. ఇరాన్పై గనక ఇజ్రాయెల్ మళ్లీ సైనిక చర్యను ప్రారంభిస్తే అంతర్జాతీయ సమాజంలో ఇజ్రాయెల్ పూర్తిగా ఏకాకిగా మిగిలిపోవాల్సి వస్తుందని తేల్చి చెప్పాను అని ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఘర్షణలు ఇలాగే కొనసాగితే ఇరాన్తో ఒక శాశ్వత దౌత్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని తాను చేస్తున్న సుదీర్ఘ ప్రయత్నాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే హామీ ఇస్తే వెంటనే వెనక్కి తక్కుతాను అంటూ నెతన్యాహు కూడా అదే తీవ్ర స్థాయిలో ఆన్సర్ కూడా ఇచ్చారు. పరిస్థితి చేయి దాటిపోతున్న తరుణంలో నెతన్యాహుతో ట్రంప్ మరోసారి అత్యవసరంగా ఫోన్లో మాట్లాడారు. అయితే ఇరాన్ వైపు నుంచి భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగవనే బలమైన అంతర్జాతీయ హామీ లభిస్తే తప్ప తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నెతన్యాహు అమెరికా అధ్యక్షుడికి తేల్చి చెప్పినట్టుగా సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్ కనుక సైనిక దాడులు పూర్తిగా ఆపేస్తే తాము కూడా ఘర్షణను పొడిగించడానికి సిద్ధంగా లేమని ఇరాన్ అధికారులు అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా సంకేతాలు పంపారు. దీంతో ఇరు దేశాల మధ్య ప్రస్తుతానికి భీకర పోరుకు తాత్కాలిక విరామం లభించింది. అయితే సోమవారం జరిగిన ఈ ప్రత్యక్ష యుద్ధంలో అమెరికా సైన్యం నేరుగా పాల్గొనలేదు. అయినప్పటికీ ఇరాన్ ప్రయోగించినటువంటి ప్రమాదకర క్షిపణులను ఆకాశంలోనే అడ్డుకోవడంతో ఇజ్రాయెల్ రక్షణ బలగాలకు అవసరమైనటువంటి సాంకేతిక వ్యూహాన్ని, సహాయాన్ని అందించామని యుఎస్కి చెందినటువంటి రక్షణ శాఖ అధికారులు ధృవీకరించారు. అయితే సమతుల్య వైఖరితోనే ముందుకెళ్లాలనే భావనలో ట్రంప్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఇజ్రాయెల్కు భద్రతాపరమైనటువంటి ఆందోళనలు ఉన్నాయన్న విషయాన్ని ట్రంప్ అంగీకరిస్తూనే ప్రతీకార చర్యలు నియంత్రిస్తే తప్ప ప్రమాదం ఉండదని భావిస్తున్నారు అమెరికా వర్తకులు. ఇరాన్ దాడులను ఎదుర్కొనే హక్కు ఇజ్రాయెల్కు ఉన్నప్పటికీ ప్రతిస్పందన పరిమితంగా ఉండాలని ట్రంప్ కోరినట్టుగా తెలుస్తోంది. యుద్ధం మరింత విస్తరించకుండా చూడడమే ప్రస్తుతం అమెరికా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ట్రంప్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కొన్ని పరిమిత సైనిక చర్యలు చేపట్టాలని ఇజ్రాయెల్ నిర్ణయించినట్టుగా సమాచారం. అనంతరం ఇరాన్లో ఉన్నటువంటి కొన్ని లక్ష్యాలపై దాడులు జరిగాయి. ప్రతిగా టెహ్రాన్ మరోసారి క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో అమెరికా నేరుగా పాల్గొనకపోయినా ఇజ్రాయెల్పై వచ్చిన క్షిపణులను గుర్తించడం, అడ్డుకోవడంలో అమెరికా రక్షణ వ్యవస్థ సహకరించినట్లుగా రక్షణ వర్గాలు తెలిపాయి. ఇరాన్ అంశంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక విభేదాలు ఉన్నట్టుగా మరోసారి స్పష్టమైంది. ఒకవైపు ట్రంప్ దౌత్య చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమని భావిస్తుంటే, మరోవైపు నెతన్యాహు మాత్రం కఠిన సైనిక ప్రతిస్పందన ద్వారానే ఇజ్రాయెల్ భద్రతను కాపాడగలని వాదిస్తున్నారు. ఈ పరిణామాలు మిడిల్ ఈస్ట్ లో రాజకీయంగా కీలక చర్చకు దారితీస్తున్నాయి. ఇదే నేపథ్యంలో గతంలో ట్రంప్
నెతన్యాహును హెచ్చరించినటువంటి వార్తలు, చాలా తీవ్ర పదజాలంతో దూషించినటువంటి వార్తలు, వ్యాఖ్యల్ని కూడా ట్రంప్ అంగీకరించారు. బట్ ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇద్దరి మధ్య రాజీకి ట్రంపే ఉండబోతున్నారా, లేకుంటే ఇతర దేశాలను కూడా కుదుర్చుకోబోతున్నారా? వారితో మాట్లాడి మధ్యవర్తిత్వం వహించి తొందరలోనే దీన్ని సెటిల్ చేయాలి అనేటువంటి భావనలో ఇజ్రాయెల్, ఇరాన్ మాత్రం ససేమిరా అంటున్నాయి. ఒక మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉంటే తప్ప యుద్ధం ఆగని పరిస్థితి ఏర్పడుతోంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.